ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో మనకు తెలుసు. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులే కాదు, గతంలో జరిగిన ఘటనలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. తాజాగా కోడికత్తి సీను అనగానే మనకు గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా. ఆస్కార్ నటన పర్ఫార్మెన్స్ ఆ రోజుల్లో చేశాడు. ఎంత పెద్ద పర్ఫార్మెన్స్ అంటే వైజాగ్లో గుచ్చుకుంటే హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే ప్రదర్శన. అయితే గత 5 ఏళ్లుగా కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు గత 5 ఏళ్లుగా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. సరే, నిజంగా తప్పు చేసుంటే, నిజంగా కావాలని ఏదో చంపాలని ప్రయత్నం చేస్తుంటే అలాంటి వ్యక్తికి శిక్ష పడాలి, కాదని మనం ఏమనం. కానీ కోడికత్తి సీను ఎందుకు చంపాలనుకున్నాడు, అసలు చంపాలనుకున్నాడు అనేదే ఒక ఫేక్. నాడు సానుభూతి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద చిన్న అటాక్ లాంటిది ప్లాన్ చేశాడు. దానివల్ల ప్రజల్లో సానుభూతి వస్తే ఆయన సీఎం అవుతాడని కోడికత్తి సీను ఉద్దేశం. ఇది నేను చెప్పలా. అరెస్ట్ అయిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా గత 5 ఏళ్లుగా కోడికత్తి సీను చెబుతున్న మాట అదే. నేను సానుభూతి కోసం చిన్న గాయం చేశాను, అది కూడా కోడికత్తిని 2 సార్లు స్టెరలైజ్ చేసి గాయం చేశాను. ఎందుకంటే రేపటి రోజున ఆయనకి సెప్టిక్ కూడా అవ్వకూడదని నేను జాగ్రత్త కూడా తీసుకున్నానని చెప్పి అన్ని పూసగుచ్చినట్టుగా చెప్పాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పోనీ ఇది నిజమా కాదా అని చెప్పి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది జాతీయ దర్యాప్తు సంస్థ. పూర్తిగా 5 ఏళ్ల పాటు దర్యాప్తు చేసి ఇందులో ఎటువంటి కుట్ర కోణం లేదు, కోడికత్తి సీను చెప్పినట్టుగా నాడు జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి కోసం చేసిన ఒక చిన్న అటాక్ మాత్రమే అని చెప్పి పూర్తిగా తేల్చి చెబితే, జగన్మోహన్ రెడ్డి మాత్రం లేదు ఇందులో కుట్ర కోణం ఉందని చెప్పి 5 ఏళ్లుగా కోడికత్తి సీను బయటకు రాకుండా మోకాలు అడ్డుకుంటున్నాడు. తాజాగా విసుగు చెందిన ఈ కోడికత్తి సీను కానివ్వండి, ఆయన తల్లిదండ్రులు కానివ్వండి, ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి నిరసనగా విశాఖ జైల్లో ఉన్నటువంటి కోడికత్తి సీను ఇప్పుడు నిరాహార దీక్ష రేపటి నుంచి చేయబోతున్నాడు. ఏదైతే తనను 5 ఏళ్లుగా అక్రమంగా జైల్లో ఉంచి వేధిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కావాలని తాను విడుదల కాకుండా అడ్డుకుంటున్నాడో దానిని నిరసిస్తూ ఈరోజు కోడికత్తి సీను జైల్లోనే నిరాహార దీక్షకు దిగబోతున్నాడు. కోడికత్తి సీనుకి మద్దతుగా తల్లి సావిత్రి అలాగే సోదరుడు వీరిరువురు కూడా ప్రస్తుతం విజయవాడలో రేపటి నుంచి వాళ్ళు కూడా నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఖచ్చితంగా ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 ఏళ్లుగా మానసిక క్షోభ అనుభవించి చెయ్యని నేరానికి 5 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. పోనీ అది నిజమేనని నిరూపించబడిన కోడికత్తి సీనే నేను దాడి చేశానని ఒప్పుకున్నా పడే శిక్ష 4 ఏళ్ల కంటే లోపే ఉంటుంది. కానీ 5 ఏళ్లుగా కేసు ఎటూ తేలకుండా శిక్ష అనుభవిస్తున్నాడు. అటు బెయిలు రాదు, ఇటు బయటికి రాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పోనీ ఏ రోజైనా ఈ 5 ఏళ్లలో నన్ను చంపాలని చూశాడు కాబట్టి శిక్షించండి అని చెప్పి కోర్టుకు వెళ్ళి చెప్పాడా అంటే అది కూడా లేదు. అనేక సార్లు ఎన్ఐఏ కోర్టు జగన్మోహన్ రెడ్డిని రావాలని ఆదేశిస్తే లాయర్ని పంపి సాకులు చెప్పి తప్పించుకున్నాడు తప్ప ఏ రోజు కూడా కోర్టుకు వెళ్ళలేదు. విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుండి జగన్మోహన్ రెడ్డి ఉండే ప్రాంతానికి ఎంతసేపు అండి? 10 నిమిషాలు, గట్టిగా 10 నిమిషాల్లో కోర్టుకు రావచ్చు. కోర్టులో మహా అయితే ఒక 10 నిమిషాలు, పావు గంట స్పెండ్ చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కసారి కూడా రాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే కోడికత్తి సీనుకి వెంటనే బెయిల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినప్పటికీ కూడా కోడికత్తి సీనుకి బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా ప్రతిసారి పిటిషన్ మీద పిటిషన్ వేసి 5 ఏళ్లుగా అడ్డుకుంటున్నాడు. ఇదిగో రేపు బయటకు వస్తాడు అనుకున్నప్పుడు మళ్ళీ పిటిషన్ వేస్తాడు, మళ్ళీ లేదు నెక్స్ట్ వాయిదాలో ఈసారన్నా బయటకు వస్తాడు అనుకున్నప్పుడు మళ్ళీ పిటిషన్ వేస్తాడు. చివరికి ఎన్ఐఏ విసుగు చెంది అసలు ఇందులో కుట్రకోణం అనేదే లేదు, ఇందులో ఎటువంటి దర్యాప్తు అవసరం లేదు అని చెప్పి తేల్చి చెప్పిన తరువాత కూడా ఈసారి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసాడు. ఏమని? ఎన్ఐఏ కోర్టు, ఎన్ఐఏ అధికారులు సరిగ్గా దర్యాప్తు చేయలేదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి, మళ్ళీ ఆ కేసుని విచారణ ప్రారంభించాలి తిరిగి అని చెప్పి మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకు? కోడికత్తి సీను బయటకు రాకుండా అడ్డుకోవడానికి. ఎక్కడ ఎన్ఐఏ కోర్టు బెయిల్ ఇచ్చేద్దానని భయపడి దాన్ని హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ వాయిదా వేయించే ప్రయత్నం చేశాడు. అందుకనే 5 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న కోడికత్తి సీను కానివ్వండి, తల్లి కానివ్వండి, పాపం కోడికత్తి సీను ఒక దళిత యువకుడు, అలాంటి వ్యక్తిని చెయ్యని నేరానికి నేను ముందే చెప్పా, నిజంగా నేరం కావాలని చేసి ఉంటే శిక్ష పడాలి, అందులో తప్పు లేదు.
కానీ ఒక చెయ్యని నేరానికి అది కూడా నిజమే అని ఒప్పుకున్నా కానీ ఈ పాటికే విడుదల అవ్వాల్సిన కోడికత్తి సీను ఇంకా విడుదల కాకుండా వేధింపులకు గురవుతున్నాడు. ఆ జైలుకు తీసుకొచ్చి హాజరుపరిచిన సమయంలో కనీసం తల్లితో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పోలీసులు వేధిస్తున్నారు. దీనికి నిరసనగానే కోడికత్తి సీను ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్నాడు. అదే విశాఖ జైల్లో రేపటి నుంచి నిరాహార దీక్షకు దిగబోతున్నట్టుగా అయితే మనకు తెలిసింది. ఇదే సమయంలో తన కుమారుడి నిరాహార దీక్షకు మద్దతుగా తల్లి సావిత్రి అలాగే సోదరుడు కూడా విజయవాడలో ఆ నిరాహార దీక్ష చేయాలి. ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వీరు నిరాహార దీక్షకు దిగుతున్నట్టుగా తెలిసింది. ఎందుకనంటే ఎలాగా న్యాయస్థానాలు చూసి వాయిదాలు వేస్తనే తప్ప బెయిల్ ఇవ్వటం లేదు. సో ప్రజల్లోకైనా దీన్ని తీసుకెళ్ళాలి, అప్పటికైనా అధికారులకు కొనివిప్పు కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి మనసు కలుగుతుందనే ఒక ఉద్దేశంతో దీన్ని నిరాహార దీక్ష ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయవాడలో చేసే నిరాహార దీక్షను అయితే ఖచ్చితంగా అడ్డుకుంటాడు. బట్ జైల్లో కోడికత్తి సీను చేసే నిరాహార దీక్షను జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలడా? అడ్డుకోలేడు. ఎందుకంటే తాను కావాలని చేస్తున్న నిరాహార దీక్ష, తాను తినడానికి పట్టుబట్టు కూర్చుంటే ఎవరు చేసేదే ఉండదు. సరే ఇక్కడంటే ఆ తల్లిని సోదరుడిని అవసరమైతే అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించవచ్చు. బట్ అక్కడ జైల్లో ఉన్నటువంటి కోడికత్తి సీన్ని అడ్డుకోలేరుగా. మొన్న కూడా మీడియా సమావేశంలో కోడికత్తి సీన్ తల్లి ఏం చెప్పింది? 5 ఏళ్లుగా నా కుమారుడిని కావాలని వేధిస్తున్నారు, చెయ్యని నేరానికి వేధిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి, ఆయనకు సానుభూతి రావాలని నా కొడుకు చేసిన చిన్న పనికి ఈరోజు ఈ రకంగా వేధింపులు పోలవుతున్నాం. మేము దళితులం కాబట్టే కదా ప్రభుత్వం మా మీద కక్ష సాధిస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు రాలేదు అని చెప్పి కోడికత్తి సీన్ తల్లి మొన్న ప్రశ్నించింది. కోడికత్తి సీను తల్లి వెంట దళిత సంఘాలన్నీ కూడా అండగా నిలబడ్డాయి. ఎందుకంటే లోపల ఉన్నది ఒక దళిత యువకుడు. అదే వేరే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఈ పాటికే బయటకు వచ్చేదుడేమో. ఒక దళిత యువకుడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి ఈరోజు అడ్డుకుంటున్నాడు. ఎక్కడ కోడికత్తి సీను బయటకు వచ్చి మళ్ళీ అదే మాట చెబుతాడు. చెబితే తాను టీడీపీ నేతలు నన్ను చంపాలనుకున్నారని నాడు ఆడిన డ్రామా ఎక్కడ బట్టబయలు అవుతుందోనని జగన్మోహన్ రెడ్డి భయం. ఇప్పటికే వివేక హత్య కేసులో నరాసుర రక్త చరిత్రను రాసి చంద్రబాబు చంపేశాడని చెప్పి ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిబిఐ విచారణతో అడ్డంగా దొరికిపోయాడు. అది వైఎస్ఆర్ సుర రక్త చరిత్ర అని తేలింది. తాడేపల్లి ప్యాలెస్ వరకు ఆ నోటీసులు ఇచ్చారు. రేపో మాపో భారతీరెడ్డి జగన్ రెడ్డికి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పిఏలకి అలాగే ఓఎస్డీ అధికారులకి ఇచ్చారు కదా. సో అది అప్పుడు చంద్రబాబు పాత్ర లేదని తెలిసి జగన్మోహన్ రెడ్డి అబాసు పాలయ్యాడు నాడు రాసిన రాతలకి. మరి అప్పుడు కూడా ఏమన్నాడు? కోడికత్తి సీనుతో చంద్రబాబు నాయుడే చంపాలని ప్రయత్నం చేశాడు, లోకేష్ పాత్ర ఉంది, అలాగే హోటల్ నిర్వాహకుడు పాత్ర ఉందని చెప్పి నాడు సాక్షిలో ఇష్టం వచ్చిన కథనాలు రాశారు. చాలామంది నమ్ముంటారు కూడా. ఎందుకనంటే ఏమో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఉన్నాడని ఎవరైనా చంపాలని కుట్ర పన్నారేమో అనే అనుమానం చాలా ఉంది. కానీ వాస్తవం ఏంటది? అరెస్ట్ అయిన రోజు ఏదైతే కోడికత్తి సీను చెప్పాడో ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మాట మార్చకుండా అదే మాట చెప్పాడు. నేను సానుభూతి కోసం చేసిన పని మాత్రమే. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానం, ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నాను, ఇందులో రెండో వ్యక్తి ప్రమేయమే లేదని చెప్పి కోడికత్తి సీన్ చెప్పాడు. అలాగే ఎన్ఐఏ దర్యాప్తు కూడా తను ఏదైతే కోడికత్తి సీన్ విలేజ్ ఉందో అక్కడికి వెళ్ళిపోయి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ మొత్తం పరిశీలించి చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అంతా పరిశీలించి ఫ్రెండ్స్ను పరిశీలించి ఆ ఘటన జరిగిన రోజు మొబైల్ కాల్స్ కానివ్వండి, ఆ రోజు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు, చాటింగ్ చేశాడు, ఇవన్నీ కూడా బయటికి తీస్తే ఎక్కడా కూడా ఇసుమంత అనుమానం కానీ ఇసుమంత ఆధారం కానీ దొరకనే లేదు. వాళ్ళ కుటుంబానికి కానీ కోడికత్తి సీనుకు కానీ ఎక్కడా ఇతర పార్టీలతో రాజకీయ సంబంధాలు లేవని చెప్పి ఎన్ఐఏ తేల్చి అదే రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని ఒప్పుకోవట్లా. అదే ఎన్ఐఏ కానీ చంద్రబాబు పాత్ర ఉంది, లోకేష్ పాత్ర ఉందని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునేవాడు, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళేవాడు సాక్ష్యం చెప్పడానికి. కానీ అక్కడ లేదని చెప్పారు కదా, అందుకని తాను కోర్టుకు వెళ్ళట్లా. కోర్టుకు వెళ్తే కోడికత్తి సీన్కి బెయిల్ వస్తుంది. బెయిల్ వస్తే మళ్ళీ బయటకు వచ్చి అదే విషయం చెప్తాడు, నేను సానుభూతి కోసం పొడిచానని. అందుకనే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా దళిత యువకుడిని ఘోరంగా వేధిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన పాపానికి 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడు. ఇక విసుగు చెంది జగన్మోహన్ రెడ్డిని అనేక సార్లు కలిసి తనకు భిక్ష పెట్టాలి, కనీసం ఒకసారి కోర్టుకు వచ్చి ఏదో ఒక మాట, పొడిచాడనో పొడవలేదనో ఏదో ఒక మాట చెప్తే నా కొడుక్కి బెయిల్ వస్తుందని చెప్పి కాళ్ళవేళ బ్రతిమలాడదాం జగన్మోహన్ రెడ్డి అనే ఇంటికి అనేక సార్లు వెళ్తే గేటు బయట నుంచే తరిమేశారు తప్ప ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు కోడికత్తి సీన్ తల్లికి. దీంతో ఎవరి ద్వారా ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి ఇందులో జోక్యం చేసుకోవటం లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలగాలంటే ఒక్క మార్గమే ఉంది, అదే నిరాహార దీక్ష. కాబట్టి ఖచ్చితంగా ఇదే మార్గం అని చెప్పి నిర్ణయించుకుని రేపటి నుంచి విశాఖ జైల్లో కోడికత్తి సీన్ నిరాహార దీక్షకు దిగితే మద్దతుగా ఇదే సమయంలో తన తల్లి సోదరు
సోదరుడు కూడా విజయవాడలో నిరాహార దీక్షకు దిగాలని చెప్పి చేశారు. ఖచ్చితంగా ఇది ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 ఏళ్లుగా ఒక దళిత యువకుడు మానసిక క్షోభం అనుభవించి ఇక తప్పని పరిస్థితుల్లో ఇలా నిరాహార దీక్ష ద్వారా అయినా సరే తమ నిరసన తెలపాలనే ఉద్దేశంతోనే వాళ్ళు దీక్షకైతే దిగుతున్నారు. ఒక చెయ్యని నేరానికి ఒకవేళ లేదు కోడికత్తినే చేశాడు, కోడికత్తినే పొడిచాడు అని కోడికత్తినే ఒప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి అదే మాట జోటికెళ్ళి చెప్పినా ఈ పార్టీకి శిక్షాకాలం పూర్తయిపోద్ది. 4 ఏళ్లకు మించి శిక్ష పడదట. ఆ ఘటనకు 4 ఏళ్లకు మించి శిక్ష పడదట. కానీ 5 ఏళ్ల నుంచి కోడికత్తిని జైల్లోనే ఉన్నాడు. పోనీ నిరూపించబడి జైల్లో ఉంటే పర్లేదు, నిరూపించబడలేదు. అది ముందుకి వెళ్తలేదు, వెనక్కి రావటం లేదు, అవును అంటలేదు, కాదు అంటలేదు. ఎన్ఐఏ అధికారులేమో కుట్రలేదంటారు, జగన్మోహన్ రెడ్డి ఏమో కుట్ర ఉందంటాడు. ఇదిగో బెయిల్ వస్తుందనేలోపు మళ్ళీ పిటిషన్ వేస్తాడు, బయటకు రాకుండా అడ్డుకుంటాడు. ఎందుకు ఒక దళిత యువకుని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళుగా వేధించాలి? అది ఏదో నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నాడు చిన్న ఇది చేసినందుకు 5 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. దీంతో ఇక తప్పని పరిస్థితుల్లో నిరాహార దీక్ష దిగుతున్నారు. దళిత సంఘాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆ కోడికత్తికి అండగా నిలబడ్డాయి. చెయ్యని ఒక నేరానికి నిన్ను ముఖ్యమంత్రి చేసిన పాపానికి మా దళితులకు నువ్వు వేసిన శిక్ష ఇది. ఆ రోజు దళిత యువకుడైనటువంటి కోడికత్తి సీను డ్రామా ఆడబట్టి నువ్వు కూడా గెలిచేవేమో. ఎందుకు నిన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్న పాపానికి 5 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. కావాలని కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకుండా, సాక్ష్యం చెప్పకుండా, అలాగే కోడికత్తి సీనుకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాడని చెప్పి తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. దళిత సంఘాలు కూడా ఇప్పుడు వీళ్ళు చేయబోయే నిరాహార దీక్షకు మేము మద్దతుగా ఉంటామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలన్నీ కూడా కోడికత్తి సీను తల్లికి మద్దతు తెలపడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు కోడికత్తి సీను అలాగే తల్లి సోదరుడు చేయబోయే నిరాహార దీక్ష అనేది ఖచ్చితంగా ఒక సంచలనంగా మారబోతుంది. ఈ కేసు గురించి ప్రజల్లో మరొకసారి చర్చ రాబోతుంది. చర్చ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే దాడి చేశానని చెప్తున్నాడు, అది ప్రజలకు తెలుస్తుంది. అలాగే ఎన్ఐఏ ఇందులో కుట్రకోణం లేదని చెప్తుంది, అది కూడా ప్రజలకు తెలుస్తుంది. అలాగే ఒక దళిత యువకుడిని 5 ఏళ్లుగా బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, అది కూడా రేపు ప్రజల్లోకి వెళుతుంది. ఖచ్చితంగా ఇది చర్చగా మారుతుంది. అడపాదడపా ఏదో వార్తల్లో వచ్చి వెళ్ళే అంశం ఈరోజు వీరి నిరాహార దీక్ష ద్వారా పెద్ద చర్చగా మారబోతుంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది, వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.